హాయ్ ఎవ్రీవన్. నా పేరు వినయ్. మీరు చూస్తున్నారు 'ఉడు విత్ వినయ్' యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో ఏపీఐ గురించి చెప్పుకున్నాం. అయితే దాంట్లో ఎండింగ్ అనేది నేను ఇంకా ప్రొవైడ్ చేయలేదు ఆ వీడియోలో. దాని యొక్క ఎండింగ్ అనేది ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో మనం ఏపీఐస్ గురించి కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం. అండ్ ఏపీఎస్ అయిపోయిన తర్వాత మనం ఓవెల్ కాన్సెప్ట్ గురించి ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఓకే. ఎవరన్నా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అప్పుడే మనకి కొంచెం మోటివేషన్‌గా ఉంటుంది. మన ఛానల్‌కి కూడా కొంచెం బూస్టప్ అవుతుంది. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మనం మన ఎండ్ పాయింట్‌ని పోస్ట్ మ్యాన్‌లో యాడ్ చేసి అక్కడ మనం టెస్ట్ చేద్దాం. ఓకే. మన ఎండ్ పాయింట్ ఇది. ఓకే. ఇక్కడ మనం ఇంతకు ముందల తీసుకుంది పోస్ట్ రిక్వెస్ట్ కదా! ఈ రిక్వెస్ట్‌ని మోడిఫై చేద్దాం. ఎండ్ పాయింట్ యాడ్ చేశాను. ఫస్ట్ బేస్ యూఆర్ఎల్ కావాలి కదా! బేస్ యూఆర్ఎల్‌ని కూడా కాపీ చేసుకొని వస్తా. ఇది మనకి బేస్ యూఆర్ఎల్. కాపీ చేశాను. ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ డబుల్స్ స్లాషెస్ యాడ్ అయినాయి కదా! అది కూడా ఎర్రర్ వస్తది. అట్లా ఉండకూడదు. ఒకటే ఉండాలి. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ వాడుతుంది మెథడ్ గెట్. గెట్ కాబట్టి ఇక్కడ పోస్ట్ చేసేసి గెట్ పెట్టండి. ఓకే. మనం జాసన్ డేటాని పంపిద్దామని జాసన్ అని ఇక్కడ పెట్టినాం. ఓకే. బాడీ రా జాసన్. ఓకే. జాసన్ ఫార్మాట్‌లో ఏదో ఒకటి సంథింగ్ ఇప్పుడు మనం అక్కడ పారామీటర్స్ ఏం తీసుకోలేదు. కానీ ఏదో ఒకటి పంపిస్తున్నట్టు పెట్టాలి. పారామ్స్ అని ఏదో ఒకటి రాస్తున్నా సంథింగ్. ఓకే. ఇక్కడ వరకు సరిపోతది. సరిపోద్ది. ఎంప్టీ డిక్షనరీ పంపించినా పర్లేదు. ఇప్పటి వరకు ఇట్లా జాసన్ ఏం పెట్టకపోతే కూడా ఎర్రర్ వస్తది. ఇప్పుడు చూడండి. ఓకే. తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే ఇది మన సర్వర్ రన్నింగ్‌లోనే ఉంది. ఓకే. ఒకసారి మళ్ళీ రన్ చేస్తా. ఓకే. మన సర్వర్ రన్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి సెండ్ చేస్తాను. ఓకే. రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా రెస్పాన్స్ రాలేదు. కొంచెం టైం తీసుకుంటుంది. రెస్పాన్స్ ఇంకా రాలేదు. 1, 2, 3 కమ్ ఆన్. సెండింగ్ రిక్వెస్ట్. హౌ మచ్ టైమ్ యూ టేక్ టు సెండ్? 8069 గెట్ బాడీ రా జాసన్. ఓకే. ఇంత టైం తీసుకుంటుంది ఇది? ఏమవుతుంది దీనికి? ఇంత టైమా? ఇంత టైం పట్టది. క్యాన్సిల్ కొట్టేస్తున్నాను. క్యాన్సిల్ కూడా అవ్వట్ల. ఒకసారి క్లోజ్ చేసి సేవ్ చేస్తా ఫస్ట్. సేవ్ చేసి పోస్ట్ మ్యాన్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తా. ఇక్కడ మనం సుడో కాడ ఇట్లా పెట్టాలి. ఇది ఒక సింటాక్స్ మిస్ అయింది. ఒకసారి మళ్ళీ ఇది రీలోడ్ చేస్తా. ఓకే. పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేస్తున్నాను. పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేశాను. ఇక్కడ లోడ్ అవుతుంది. ఓకే. ఓకే. ఇందాక సేవ్ చేశాం కాబట్టి ఈ గెట్ ఇదంతా ఇప్పుడు ఓపెన్ చేసాను వచ్చింది. ఇందాక సేవ్ చేయకపోతే పోయేది. ఇప్పుడు మళ్ళీ సెండ్ చేస్తాను. ఓకే. మనకు ప్రాపర్‌గా వర్క్ అవుతుంది. మనకి ఉంది ఒకటే క్లాస్ కదా! క్లాస్ 1 వచ్చేసింది డేటా. బరాబర్ వర్క్ అవుతుంది. ఇక్కడ మనం ఇందాక ఇది మిస్ చేసాం. అది చూసుకోండి మీరు. మీరు ఇంకోటి చూడండి. ఇక్కడ చూడండి. ఇంకో చిన్న విషయం ఉంది ఈడ. ఇక్కడ నేనేం పంపియట్లే ఇక్కడ. ఇక్కడ మన ఈ ఫంక్షన్‌లో ఇక్కడ పారామీటర్స్ ఏం తీసుకోలేదు కదా! క్వార్క్స్ గాని ఏం తీసుకోలేదు కదా! ఏం తీసుకోకపోయినా గానీ ఇక్కడ నేను జాసన్ టైప్‌లో పంపిస్తున్నాను. ఇప్పుడు జాసన్‌లో ఏం పెట్టలేదు కదా! ఎర్రర్ వస్తది. అది నన్ను పెట్టినా గానీ ఎర్రర్ వస్తది. సంథింగ్ ఏదో ఒకటి పంపియాలి.
ఏదో ఒకటి పంపియకపోతే మనకి ఇప్పుడు సెండ్ చేసినా అది రిక్వెస్ట్ వెళ్ళింది కానీ మళ్ళీ ఎర్రర్ వస్తది. జాసన్‌లో మనం కంట్రోల్ ఒక డేటా ఏదో ఒకటి పంపియాలి. ఇప్పుడు డిక్షనరీ ఫార్మాట్‌లో ఏదో ఇట్లా ఒకటి పెట్టినా గాని చాలు. ఇప్పుడు సెండ్ నొక్కుతున్నా. వచ్చింది. అంటే ఇట్లా పెట్టాలి కంపల్సరీ. జాసన్‌లో పంపియాలి. పంపియకపోతే మళ్ళీ ఎర్రర్ వస్తది. మీరు దాన్ని డౌట్ పట్టేస్తారు. ఏంటి అసలు పని చేయట్లేదా అని. అందుకే ఇది ఒకసారి చెప్పాను మీకు. ఇట్లా ఇదొక డిక్షనరీ అన్నా ఏదో ఒకటి జాసన్ తీసుకున్నాం కాబట్టి అట్లా పెట్టి పంపియాలి. పంపియకపోతే ఎర్రర్ వస్తది. అది మ్యాటర్ అక్కడ. ఓకే. మీకు అర్థమైందనుకుంటున్నా మాక్సిమం ఇప్పుడు జాసన్ టైప్‌లో మనం డేటాని ఎట్లా పంపియాలో. ఇక్కడికి ఇది జాసన్ పంపించినామంటే అది ఆటోమేటిక్‌గా డిక్షనరీ కింద కన్వర్ట్ అయిపోతది. డిక్షనరీ టైప్‌లో డేటా వచ్చింది. ఆ డేటాని అది వాడుకుంటది. అది అక్కడ జరిగే ప్రాసెస్. ఓకే. నెక్స్ట్ వీడియోలో ఓకే. ఇప్పుడైతే మనం డేటా ఇది వచ్చిన ఇంకొక ఫైల్‌ని మనం యూఐలో యాడ్ చేసి చూద్దాం. ఒక క్లాస్ ఉంది కదా! క్లాసెస్‌లో ఇంకో క్లాస్. సెకండ్ క్లాస్ సెక్షన్స్ ఏమి వద్దు ఇక్కడ. ఇక్కడ ఏమి వద్దు. ఫస్ట్ సెకండ్ క్లాస్ ఒకటి అంతవరకు సేవ్ చేద్దాం. ఇప్పటివరకు సెకండ్ క్లాస్ అనేది సేవ్ అయింది. రీలోడ్ చేసిన. ఇక్కడికొచ్చి మళ్ళీ సెండ్ చేస్తున్నాను. ఇక్కడ ఐడీ సెకండ్ దానికి కూడా వస్తది. అక్కడ సెక్షన్ ఏం లేదు కాబట్టి ఫాల్స్ వచ్చింది. ఇదిగో మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా. ఇప్పుడు మీకు ఇంకొక అంటే మీకు తెలియట్లేదు కదా! అక్కడ హిట్ అవుతుందా లేదా అని. ఇక్కడ నేను ఒక ప్రింట్ యాడ్ చేస్తా. ప్రింట్ ఓకే. ఉడు విత్ వినయ్ అని పెడతా. ఓకే. ఉడు విత్ వినయ్. ఓకే. ఉడు విత్ వినయ్ పెట్టాను కదా! ఒకసారి రన్ చేస్తాను. అంటే అది కోడ్ అనేది మళ్ళీ అది యాడ్ అవ్వాలి కదా! మనకి. అందుకే రన్ చేశాను. ఓకే. ఇక్కడ సెండ్ చేస్తాను మళ్ళీ. ఇక్కడ సెండ్ చేస్తే ఆ ఫంక్షన్ కాల్ అయితది. ఓకే. ఉడు విత్ వినయ్ అని ఇక్కడ దీంట్లో మనకి వస్తది. ఓకే. కాల్ అయింది. ఫంక్షన్ కాల్ అయింది. ఓకే. ఉడు విత్ వినయ్ అని కూడా మనకి ఇక్కడ వచ్చేసింది. ప్రస్తుతానికి మనం ఇక్కడ స్టూడెంట్స్ అంటే స్కూల్‌లో ఉన్న క్లాసెస్ యొక్క ఇన్ఫర్మేషన్‌ని ఇక్కడికి తీసుకొచ్చాం. ఓకే. ఇక్కడ వరకు మీకు అర్థమైంది. ఆ తర్వాత ఒక స్టూడెంట్‌ని ఎలా క్రియేట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో మనం క్లారిటీగా చెప్పుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. మీకు ఈ వీడియోలో ఏదన్నా డౌట్ ఉంటే నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను కంపల్సరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఒకసారి ఓవర్‌వ్యూ చూద్దాం. ఏం డిస్కస్ చేసామో. ఫస్ట్ మనం పోస్ట్ మ్యాన్‌లో కలెక్షన్ క్రియేట్ చేయాలనుకున్నాం. కలెక్షన్స్‌లో మనకి మై టెస్ట్ ఏపీ అనే కలెక్షన్ క్రియేట్ చేసాం. దాంట్లో ఒక రిక్వెస్ట్‌ని యాడ్ చేసుకున్నాం. ఆ రిక్వెస్ట్‌లో ఇది బేస్ యూఆర్ఎల్ అనుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వచ్చేసి ఎండ్ పాయింట్ అనుకున్నాం. ఈ ఎండ్ పాయింట్ వల్లే ఏ ఏపీఐకి ట్రిగ్గర్ చేస్తామో మనకు అర్థమైద్ది అనుకున్నాం. మనం ఈ ఎండ్ పాయింట్ కోసం ఒక కంట్రోలర్ అనేది క్రియేట్ చేసాం. ఓకే. ఇక్కడ ఇనిట్ అనే ఫైల్ క్రియేట్ చేసాం. ఈ ఇనిట్ ఫైల్‌లోకి ఈ కంట్రోలర్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఈ కంట్రోలర్‌ని ఈ ఇనిట్‌లోకి ఇంపోర్ట్ చేసాం. ఆ తర్వాత ఈ మనం చేసిన కంట్రోలర్ క్లాస్ info.py దీంట్లో మనం ఏం చేసాం ఇక్కడ ఫ్రమ్ udo.import http పెట్టుకున్నాం. ఫ్రమ్ udo.http import request.response అని ఇలా పెట్టుకున్నాం. అంటే రిక్వెస్ట్‌కి రెస్పాన్స్ వస్తది కదా! రిక్వెస్ట్ రెస్పాన్స్ కోసం ఇంపోర్ట్ జాసన్ అని పెట్టుకున్నాం. ఇది జాసన్ ప్రస్తుతానికి వాడలేదు ఇక్కడ. ఇక్కడ టైప్ మనం జాసన్ అని పెడతాం వల్ల అంటే లోడ్స్, డంప్స్ వాడినప్పుడు ఇది ఉపయోగపడిద్ది. ఇప్పుడు లోడ్స్, డంప్స్ మనం ఏం వాడలేదు కాబట్టి డైరెక్ట్ టైప్ జాసన్ తీసుకొని వాడేసాం కాబట్టి ఇది ఇంకా ఉపయోగపడలేదు మనకి. ఓకే. ఇక్కడ మనం మెథడ్ వాడింది గెట్ మెథడ్ వాడాం. మనం డిస్కస్ చేసాం. ఇక్కడ ఏమనుకున్నాం ఇక్కడ కంపల్సరీ ఒక డిక్షనరీ ఫార్మాట్‌లో ఒక ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టి పంపిస్తేనే అది వర్కౌట్ అయితది. అసలు లేకపోతే వర్కౌట్ అవ్వదని మనం ఒకటి డిస్కస్ చేసాం. అదొక పాయింట్. అండ్ ఇక్కడ మనం మిస్ చేసాం. ఇందాక చెప్పేటప్పుడు సుడో ఇక్కడ బ్రాకెట్స్ అనేవి మిస్ చేసాం. పారాంథసిస్ అనేవి అదొకటి మీరు చూసుకోండి. మనం ఆ ఫంక్షన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ ట్రిగ్గర్ అయ్యి ఇక్కడ ఓకే ఉడు విత్ వినయ్ అనేది ప్రింట్ అయింది కదా! ఇక్కడ అది కూడా మీరు డిస్కస్ చేసాం. అది కూడా మనం చూసాం. మనం ఏం చేసాం దీన్నేమో ఓఆర్ఎం మెథడ్ అంటాం. సెర్చ్ మెథడ్. ఇది వాడి మనం
స్కూల్ డాట్ క్లాసెస్ అనే మోడల్‌లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని తీసుకొచ్చి ఆ రికార్డ్స్ మీద ఇటరేట్ అయ్యి ఒక్కొక్క రికార్డ్‌ని డేటాలో సేవ్ చేసి ఆ డేటాని మనం ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్‌లో ఈ డేటాను పంపిస్తున్నాం. ఈ డేటా వచ్చేసి మనకి ఇక్కడ షో చేస్తుంది. ఇదిగోండి ఈ డేటాలోనే కదా ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ షో చేస్తుంది. ఇది మనకి ఓవరాల్ స్టోరీ ఇక్కడ వరకి మనం డిస్కస్ చేసింది. దీంట్లో నాకు తెలిసి మీకు అంత పెద్ద డౌట్స్ ఏమి ఉండవని. ఓకే. అర్థమైందనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కంపల్సరీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను కంపల్సరీ రిప్లై ఇస్తా. నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ప్రీవియస్‌గా నేను స్కూల్ మేనేజ్మెంట్ ఉడూ 17లో చేశాను. అది మంచి వీడియో. మీరు చూస్తే కంపల్సరీ ఉడూ గురించి చాలా ఇన్ఫర్మేషన్ అర్థమవుతది. లాగిన్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చేశాను. ఇప్పటివరకు 12 వీడియోస్ అప్‌లోడ్ చేశాను మన ఛానెల్‌లో ఉడూ గురించి. అవి అన్నీ కూడా మీరు కవర్ చేస్తే గుడ్ నాలెడ్జ్ వస్తది. ఓకే. థాంక్ యూ.